హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వరరావు. నేను కార్ క్లబ్ మల్టీ బ్రాండ్ వర్క్షాప్ నుంచి మాట్లాడుతున్నాను. మా అడ్రస్ వచ్చి మాదాపూర్ 100 ఫీట్ రోడ్ అండి, నియర్ బై 100 ఫీట్ రోడ్డు. మా దగ్గర చిన్న కార్స్ నుంచి పెద్ద కార్స్ కూడా సర్వీసింగ్ చేయబడుతుంది. మా దగ్గర ఇదే ఫెసిలిటీస్ కాకుండా మా దగ్గర పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఉంది. ఎమర్జెన్సీలో కూడా బండి బ్రేక్ డౌన్ అయినా కూడా మేము అక్కడికి వచ్చి రోడ్ సర్వీస్ చేస్తామండి. ఈరోజు ఈ వీడియోలో మా దగ్గర వెహికల్స్ ఏమేమి సర్వీసింగ్ జరుగుతుంది మీకు ఒకసారి చూపిస్తాం, పదండి చూద్దాం. ఈరోజు మన వర్క్షాప్లో ఎసెంట్ వచ్చిందండి. ఎసెంట్ వెహికల్ వచ్చి పెయిడ్ సర్వీస్. ఇది పెయిడ్ సర్వీస్ లో ఆయిల్ ఫిల్టర్, బ్రేక్స్ క్లీనింగ్, సస్పెన్షన్ చెకప్ అన్ని జరుగుతాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి ఆల్టో వెహికల్ ఉంది. ఈ ఆల్టో వెహికల్ జనరల్ సర్వీస్ లో జనరల్ సర్వీస్ ప్లస్ సస్పెన్షన్ ఓవరాల్ జరుగుతుంది. జనరల్ సర్వీస్ లో ఆయిల్ ఫిల్టర్, బ్రేక్స్ క్లీనింగ్, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్స్ క్లీనింగ్ జరుగుతుంది. ప్లస్ సస్పెన్షన్ ఓవరాల్ లో బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ డిస్క్లు రిప్లేస్ చేస్తున్నాము. కస్టమర్స్ ఎవరన్నా మీకు సర్వీస్ కోసం వెహికల్ ఇస్తే మీరు ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తారు? జనరల్ సర్వీస్ అయితే మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాం. మార్నింగ్ 9 కి ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 6-7 కల్లా వెహికల్ ఇచ్చేస్తాం జనరల్ సర్వీస్ చేయించేసి. ఓకే, ప్రైజెస్ ఎలా ఉంటాయి? జనరల్ ప్రైజెస్ మార్కెట్ లో కన్నా చాలా రీజనబుల్ గా ఉంటుంది, తక్కువలో ఉంటాయి. మనం పాయింట్ టు పాయింట్ చెక్ చేసి వెహికల్ సర్వీసింగ్ చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చి ఈకో స్పోర్ట్ అండి. ఇది జనరల్ సర్వీస్కి వచ్చింది. జనరల్ సర్వీస్ ప్లస్ సస్పెన్షన్ ఓవరాల్కి వచ్చింది. ఇది ప్రజెంట్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు లిఫ్ట్ మీద పెట్టేసి వర్క్ నడుస్తుంది. మన దగ్గర అంతా సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఉంటారండి. ఆల్మోస్ట్ 15 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళు వెహికల్ సర్వీసింగ్ కానీ, బ్రేక్స్ కానీ, సస్పెన్షన్ ఓవరాల్ కానీ నీట్గా చెక్ చేసి A to Z చెక్ చేసి సర్వీస్ జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది జాగ్వార్ వెహికల్ అండి. ఇది జాగ్వార్ వెహికల్ వచ్చి ఇది సస్పెన్షన్ ఓవరాల్ అండ్ ఏసీ ప్రాబ్లం ఉంది. ఇది 2 days పడుతుందండి. వెహికల్ కస్టమర్కి ముందు ఇన్ఫార్మ్ చేస్తాము. సస్పెన్షన్ ఓవరాల్ కానీ, ఏసీ ఓవరాల్ ఏదైనా ఉన్నా ఇంత టైం పడుతుంది, 2 days లో డెలివరీ ఇస్తామని చెప్తామండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి స్కోడా వెహికల్ ఉందండి. ఈ స్కోడా వెహికల్ ఇది డెంటింగ్ పెయింటింగ్కి రెడీగా ఉంది. ఇన్సూరెన్స్ కూడా మనం దగ్గర నుండి క్లెయిమ్ చేపిస్తాము. క్లెయిమ్ చేయించి డెంటింగ్ పెయింటింగ్ చేయించేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేసి కస్టమర్కి డెలివరీ ఇస్తామండి. ఏదైనా వెహికల్ కి స్పేర్ పార్ట్ పోతే కనుక మీరు ఎన్ని రోజుల్లో తెప్పిగలుగుతారు? స్పేర్ పార్ట్స్ అనేది మ్యాక్సిమం దొరుకుతాయండి. మనకి డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్ చేసి మ్యాక్సిమం తెప్పించేస్తాము. ఇన్ కేసు ఏదైనా స్పేర్ పార్ట్ అవైలబుల్ లేకపోతే ఆర్డర్ పెట్టి విత్ ఇన్ 1 or 2 days లో తెప్పించేసి ప్రాబ్లమ్ సొల్యూషన్ చేస్తుంది, సాల్వ్ చేస్తాము. ఇంకోటి ఇప్పుడు వాటర్ వాషింగ్ జరుగుతుందండి. ఇది మన దగ్గర బండి రాగానే మొత్తం సర్వీసింగ్ అంతా అయిపోయి వాటర్ వాష్ చేసి, ఫోమ్ వాష్ చేసేసి నీట్గా లోపల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం క్లీన్ చేసి పాలిష్ పెట్టి ఇచ్చేస్తామండి. ఓకే, ఓన్లీ వాటర్ వాష్ చేయమని చేసిస్తారా కార్కి? వాటర్ వాషింగ్ కూడా చేయించేస్తామండి. ఇది వచ్చి మనకి ఆడి Q5 అండి. ఇది ఇంజన్ ప్రాబ్లం ఉంది. ఇంజన్ హెడ్ వర్క్ నడుస్తుంది. దాన్ని లేతికి పంపించాం మనము. దీనికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 15 days టైం పడుతుందండి. 15 days. ఇంజిన్ ఓపెన్ చేసి లేతి వర్క్ ఎన్ని డేస్ టైం పడుతుందో ముందే కస్టమర్ కి ఇంటిమేట్ చేస్తారా? కస్టమర్ కి ముందే ఇన్ఫార్మ్ చేస్తాము. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఇంకా 1 or 2 days డిలే అయ్యేటుంటే ముందే ఇన్ఫార్మ్ చేస్తాము. 15 days తర్వాత కూడా డిలే అయ్యేటుంటే ముందే ఇన్ఫార్మ్ చేసేసి ప్రాసెస్ చేసి అంతా నీట్గా చేసేస్తామండి. ఓకే, మీరు సర్వీస్ సెంటర్ అనేది ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? సర్వీస్ సెంటర్ వచ్చి మేము 2015 లో స్టార్ట్ చేసామండి. ఓకే, 2015 నుంచి మా ఇవే కాకుండా మా వర్క్ షాప్స్ వచ్చి మాదాపూర్ లోనే కాకుండా కాజాగూడలో ఉంది, తిరుపతి, భీమవరము, మంచిర్యాలలో కూడా మా వర్క్ షాప్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు వాడికి మీరు సర్వీస్ చేసిన ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి కస్టమర్ దగ్గర నుంచి? కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే మాకు మంచిగానే ఉన్నాయండి. ఇప్పుడు వాటికి మేము సర్వీస్ అయిన నెక్స్ట్ డే మళ్ళీ ఫీడ్బ్యాక్ కాల్ వెళ్తుంది, మా దగ్గర నుంచి సర్వీస్ కాల్ వెళ్తుంది. వెళ్ళి ఎలా ఉంది ఏంది అని చెప్పి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే కస్టమర్ ఇంటికి వెళ్ళి కూడా మేము అది సాల్వ్ చేస్తాము. కస్టమర్ ఇంటి దగ్గర సాల్వ్ చేయలేని ఉంటే ఇక్కడ తీసుకొచ్చి లిఫ్ట్ లో పెట్టేసి ప్రాబ్లం సాల్వ్ చేసి ఇస్తామండి. ఇప్పుడు ఏమైనా ఇంజిన్ కి మీరు ఏమైనా సర్వీస్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ డే ఏమన్నా మళ్ళీ ఇంజిన్ కి ప్రాబ్లం వస్తే దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేస్తారు? దాన్ని ఇమీడియట్ గా మేము మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా తీసుకుంటారా? ఎక్స్ట్రా చార్జెస్ ఏం తీసుకోము. ఏదైతే ముందు చార్జెస్ తీసుకున్నామో ఆ చార్జీలని మా ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాము. ఇది వచ్చి మనకి ఏసీ ప్రాబ్లం ఉందండి. డాష్ బోర్డ్ హీటర్ కోర్ ఏదైతే ఉందో అది మారుస్తున్నారు. ఇది 1 or 2 days పడుతుందండి. ఈ వెహికల్స్ అన్ని నియర్ బై నుంచి వచ్చినాయా లేకపోతే ఏదైనా ప్లేస్ నుంచి? ఈ వెహికల్స్ అన్ని మాకు కుకుట్పల్లి, పటాన్ చెరువు, మేదిపట్టము, సిటీ నుంచి, రూరల్ నుంచి కూడా వస్తుంటాయండి మాకు. ఈ వెహికల్ వచ్చి ఏసీ వర్క్ నడుస్తుందండి. ఇది ఈ ఏసీ వర్క్ కి మనకు 2 days పడుతుంది. ఓపెన్ చేసి ఫిట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మినిమం 2 days పడుతుందండి. మీ దగ్గర వచ్చేసి పెట్రోల్, డీజిల్ వెహికల్స్ ఏనా లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా సర్వీస్ చేస్తారా? దగ్గర పెట్రోల్, డీజిల్ ప్లస్ EV వెహికల్స్ కూడా మనం రీసెంట్ గా స్టార్ట్ చేసాము. దానికి సంబంధించిన టెక్నీషియన్స్ కూడా మన దగ్గర ఉన్నారు. వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి.
చూసారు కదండి, మీకు ఇంకా ఏదైనా సర్వీసింగ్ కానీ, డెంటింగ్, పెయింటింగ్, ఫర్దర్ ఎమర్జెన్సీ సర్వీస్ కానీ, ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ కానీ ఏదైనా ఉన్నా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్ యూ.